హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిఫై యువర్ స్టడీ. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ యొక్క ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతారో సో వాళ్ళు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్గా మనకు ఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే 4 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సిబిఈ, సెకండ్ వన్ వచ్చేసరికి పిఈటి, థర్డ్ వన్ వచ్చేసరికి పిఎస్టి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఎంఈ. సో ఇక్కడ మనకి సిబిఈ అంటే ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే కంప్లీట్గా ఆన్లైన్ టెస్ట్ అనమాట ఇది. అండ్ పిఈటి వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అంటే ఇక్కడ మనకు రేస్ అలా ఆ టైప్లో ఉంటాయి. అండ్ పిఎస్టి వచ్చేసరికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ డిఎంఈ అంటే ఇక్కడ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, కంప్లీట్గా హెల్త్ పరంగా అన్నీ చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు సిబిఈ అనేది కంప్లీట్గా మనకు ఆన్లైన్ టెస్ట్ అండ్ పిఈటి, పిఎస్టి, డిఎంఈ వచ్చేసరికి మనకు ఆఫ్లైన్ టెస్ట్ అండ్ ఇవి ఫిజికల్ టెస్ట్లు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఈ ఎగ్జామ్ ఏదైతే మనం సిబిఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది ఆ కంప్లీట్ ఎగ్జామ్కి. అండ్ కంప్లీట్ మార్క్స్ వచ్చేసరికి మనకు టోటల్గా 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 100 మార్క్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్వారీస్ 1 మార్క్ అనమాట. నెక్స్ట్ టోటల్ టైం వచ్చేసరికి 90 minutes, అంటే 1 hour 30 minutes అనమాట. నెక్స్ట్ ఏ విధంగా ఈ సిబిఈ ఎగ్జామ్ ఉంటుంది అంటే కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే 1 mark ఫర్ ఈచ్ క్వశ్చన్, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 mark ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.25 ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే ఏదైతే రాంగ్ ఆన్సర్ మీరు అటెంప్ట్ చేస్తారో అక్కడ మనకు 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూద్దాం. ఓకేనా. మనకు కంప్లీట్గా 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ ఏ, పేపర్ బి, పేపర్ సి, పేపర్ డి. ఓకేనా. ఇక్కడ పేపర్ ఏ వచ్చేసరికి మనకు జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా 25 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 25 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి 1 mark, అంటే టోటల్గా 25 marks. సెకండ్ పేపర్ బి వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ కూడా మీకు టోటల్గా 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 mark, సో టోటల్ 25 marks. నెక్స్ట్ పేపర్ సి వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే టోటల్గా 25 క్వశ్చన్స్ వస్తే ప్రతి దానికి 1 mark, సో టోటల్ 25 marks. నెక్స్ట్ పేపర్ డి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది, అంటే మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి. సో ఇక్కడ టోటల్గా మీకు 25 క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి 1 mark, సో టోటల్ 25 marks. సో ఇవన్నీ పేపర్ ఏ, పేపర్ బి, పేపర్ సి, పేపర్ డి కంబైన్డ్గా మనకు టోటల్గా 100 marks అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే ద పీపుల్ హూ క్లియర్స్ ద సిబిఈ దే వుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ పిఈటి, పిఎస్టి. సో ఇక్కడ ఈ ఈజీగా ఏంటంటే ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సిబిఈ ఎగ్జామ్ అంటే ఎవరైతే ఆన్లైన్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళు పిఈటి, పిఎస్టి ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అవుతారు, అంటే క్వాలిఫై అవుతారు అనమాట. ఓకేనా. ఆ ఎగ్జామ్ రాయడానికి నెక్స్ట్ పిఎస్టి కానీ పిఈటి కానీ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ during PET PST candidates who are found eligible on the basis of height parameters are permitted to undergo race. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు అంటే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఏంటి అంటే మనకు హైట్, వెయిట్ చూడడం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే ఇప్పుడు మన ఫిజికల్ టెస్ట్లు అవుతుంటాయో అప్పుడు ఎవరైతే ఎలిజిబుల్గా ఉంటారో, అంటే హైట్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని పీఈటీకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం పీఈటీ గురించి తెలుసుకుందాము. అసలు పీఈటీ అంటే ఏంటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఇక్కడ ఈ టెస్ట్లో మనకు 2 categories-లో డివైడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మేల్ కేటగిరీకి అండ్ నెక్స్ట్ ఫీమేల్. సో మేల్ వచ్చేసరికి రేస్ ఉంటుంది. సో 5 kilometers in 24 minutes-లో రేస్ కంప్లీట్ చేయాలి ఎవరు, మేల్. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసరికి రేస్ వచ్చేసరికి 1.6 kilometers in 8.5 minutes-లో కంప్లీట్ చేయాలి. ఓకేనా. మేల్ వచ్చేసరికి మేల్స్ కోసం అయితే మాత్రం 5 kilometers in 24 minutes అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 1.6 kilometers in 8.5 minutes. ఓకేనా. సో ఇక్కడ రేస్ టెస్ట్ ఫర్ లడక్ రీజియన్ నీడ్ టు ఫాలో ద బేసిక్ బిలో క్రైటీరియా. సో ఇక్కడ లడక్ రీజియన్ నుంచి కూడా కొంతమంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరుగుతుంది కదా. సో వాళ్ళకి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఏంటి అంటే మేల్ వచ్చేసరికి రేస్ 1 mile in 6.5
ఆఫ్ మినిట్స్ అండ్ ఫీమేల్ వచ్చేసరికి 800 మినిట్స్ ఇన్ 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం ఎలిజిబుల్ కారు అండ్ వాళ్ళు కంప్లీట్గా డిస్క్వాలిఫై అవుతారు. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ టెస్ట్. మనం ఇందాక పిఎస్టీ అని చెప్పుకున్నాం సార్, ఆ పిఎస్టీ అంటే ఏంటి అని చూద్దాం ఇక్కడ. ఓకేనా. పిఎస్టీలో మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హైట్, నెక్స్ట్ చెస్ట్, నెక్స్ట్ లాస్ట్ ఈ హైట్ చెస్ట్ 2 చూసిన తర్వాత మనకు వెయిట్ చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ హైట్ వచ్చేసరికి ఫర్ జనరల్ ఎస్సీ అండ్ ఓబీసీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కానీ నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ ఇక్కడ మనకు వాళ్ళకి మాత్రం మేల్కి వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసరికి జనరల్ అంటే ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 80/5 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసరికి ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ చూడరు అనమాట. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ప్రపోర్షనల్ టు ద హైట్ అండ్ ఏజ్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏజ్ పరంగా ఎంత హైట్ ఉండాలో ఎంత వెయిట్ ఉండాలో హైట్ పరంగా ఆ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే. డీటెయిల్డ్ మెడికల్ అండ్ ఎగ్జామినేషన్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా డిఎంఈ అంటే ఏంటంటే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు ఫస్ట్ దీంట్లో ఈ టెస్ట్లో మనకు ఫస్ట్గా చూసేది ఏంటంటే ఐసైట్, ఎవరికైతే సైట్ ఉందో సో దాని గురించి కంప్లీట్గా చూస్తారు. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ గురించి చూస్తుంటారు. ఓకే. సో ఇది అనమాట మనకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏంటి ప్యాటర్న్ ఏంటో మనం చూసేసాం కదా. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా.